హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. గ్రామ వార్డు సచివాలయంలో ముఖ్యంగా పంచాయతీ సెక్రటరీ మరియు డిజిటల్ అసిస్టెంట్ వారి లాగిన్లో అయితే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి రెండు ఆప్షన్స్ అనేటివి ఎన్బిఎం లాగిన్లో అయితే అవైలబుల్లో ఉన్నాయి. సో ఈ యొక్క రెండు ఆప్షన్స్ కూడా ఎవరైతే కొత్తగా వివాహం చేసుకుని ఉన్నారో సో వారికి సంబంధించి అయితే రావడం జరిగింది. సో రీసెంట్గా నేను చేసిన వీడియోలో చాలామంది కూడా కన్ఫ్యూజ్ అయ్యారు ఈ యొక్క పాయింట్స్ గురించి నేను చెప్పినప్పుడు. సో ఒకసారి మళ్ళీ క్లారిటీ ఇద్దామని చెప్పి వీడియో అయితే చేస్తున్నాను. ఇక్కడ మనకు రెండు ఆప్షన్స్ కూడా మెర్జింగ్కి సంబంధించి మరియు మెంబర్ని యాడింగ్కి సంబంధించి అయితే ఇక్కడ మనకు రావడం జరిగిందనమాట, హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి. అయితే ఇక్కడ ముఖ్యంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ గురించి ఎందుకు పర్టికులర్గా చెప్తున్నానంటే, రీసెంట్గా యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అనేది ఒకటి జరుగుతుందన్నమాట. ఈ సర్వేలో భాగంగా అందరూ కూడా ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నట్లయితే చూపిస్తున్నాయన్నమాట. వేరు వేరు రేషన్ కార్డులు ఉన్నప్పటికీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మాత్రం అందరూ ఒకే కుటుంబంలో ఉన్నట్లయితే చూపిస్తున్నాయి. సో ఇలా ఉండడం వల్ల ప్రభుత్వ పథకాలు అనేటివి మీకు రాకపోవచ్చు. సో కాబట్టి మీరు కొత్తగా వివాహం చేసుకొని సపరేట్గా రేషన్ కార్డు తెచ్చుకున్నా మీరు ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండినట్లయితే మీకు వేరువేరుగా ప్రభుత్వ పథకాలు అనేటివి రావు. సో నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను ఈ యొక్క రెండు ఆప్షన్స్ అనేటివి ఎలా యూస్ చేసుకోవాలి ఏంటి అనేది. సో వీడియోని పూర్తిగా చూడండి. అప్లికేషన్స్ అన్నీ కూడా మన యొక్క సచివాలయంలోనే ఇస్తారు. సో అప్లికేషన్ అనేది అక్కడే తీసుకొని మీరు అప్లై అయితే చేసుకోండి. అయితే ముందుగా ఇక్కడ మనకు వచ్చినటువంటి ఆప్షన్స్ ఏంటి అనేటివి ఒకసారి మనము క్లియర్గా అయితే చూసుకుందాము. సో మీరు ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ అయితే చూస్తున్నారు స్క్రీన్ మీద. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మెర్జింగ్ ఆఫ్ టూ హౌస్ హోల్డ్స్ అనే ఒక ఆప్షను, మెంబర్ మైగ్రేషన్ ఆన్ మ్యారేజ్ గ్రౌండ్స్ అనే ఒక ఆప్షన్ అనేది ఉందన్నమాట. ఇవి రెండు కూడా మ్యారేజ్ చేసుకున్నటువంటి వాళ్ళకి సంబంధించి అయితే ఉపయోగపడతాయి అన్నమాట. ఇప్పుడు కొత్తగా వివాహం చేసుకున్నట్లయితే మీరు రేషన్ కార్డుకి అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకున్నాక రేషన్ కార్డులు అనేటివి సపరేట్ అయ్యాయి. మీ అత్తామామలకు ఒక రేషన్ కార్డు, మీరు మీ భార్యకి సంబంధించి ఒక రేషన్ కార్డు పిల్లలతో సహా అయితే ఉన్నట్లయితే ఓకే అనుకుంటున్నారు. సంక్షేమ పథకాలు ఫ్యూచర్లో రావాలనుకుంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కూడా సపరేట్ అయ్యి ఉండాలన్నమాట. అయితే ఇక్కడ మనకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి స్ప్లిట్టింగ్ ఆప్షన్ అనేది ప్రజెంట్ అయితే అవైలబుల్లో లేదు. కేవలము రెండు హౌస్ హోల్డ్స్ని కలిపే అవకాశము, అలానే మెంబర్ని ఒక హౌస్ హోల్డ్లోకి యాడ్ చేసుకునే అవకాశం మాత్రమే ఇచ్చి ఉన్నారు. స్ప్లిట్టింగ్ ఆప్షన్ అనేది ఇంకా రాలేదు. సో అయితే ఇక్కడ మనకు స్ప్లిట్టింగ్ అనేది చేయాలంటే ముందుగా యాడింగ్ అనేది కంపల్సరీగా ఉండాలి కదా. సో ప్రజెంట్ అయితే ఈ ఆప్షన్స్ అనేటివి అవైలబుల్లో ఉన్నాయి. ముందు రోజుల్లో స్ప్లిట్టింగ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఇక్కడ మనం ముందుగా మెర్జింగ్ ఆఫ్ టూ హౌస్ హోల్డ్స్ గురించి మాట్లాడుకుందాం. మెర్జింగ్ ఆఫ్ టూ హౌస్ హోల్డ్స్ అంటే ఇప్పుడు భర్త ఒక హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటారు, భార్య ఒక హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటారు. భార్య వచ్చేసి వారి యొక్క కన్న తల్లిదండ్రుల యొక్క హౌస్ హోల్డ్లో ఉంటారనమాట. ఇక్కడ భర్త మాత్రము వారి యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో అయితే ఉంటారు. సో వీరిద్దరిని ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కలిపి సపరేట్గా ఇంకొక హౌస్ హోల్డ్ మ్యాపింగ్ని యాడ్ చేయడమే ఇక్కడ మెర్జింగ్ ఆఫ్ టూ హౌస్ హోల్డ్స్ అని అంటారనమాట. ఎగ్జాంపుల్కి ఇప్పుడు భర్త ఉన్నటువంటి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లోకి సో మరియు భార్య ఉన్నటువంటి వీరి యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లోంచి కలిపి సపరేట్గా ఇంకొక హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది క్రియేట్ అవ్వడాన్ని ఇక్కడ మెర్జింగ్ ఆఫ్ టూ హౌస్ హోల్డ్స్ అని చెప్పి అంటున్నారు. సో ఇది ఎవరైతే రీసెంట్గా వివాహం చేసుకున్నారో వారికి ఉపయోగపడుతుంది. వీళ్ళు ఇక్కడ రేషన్ కార్డులోకి యాడ్ చేసుకొని ఆ రేషన్ కార్డులో నుంచి సపరేట్ అయిపోయి కొత్తగా రేషన్ కార్డు ఉన్నప్పటికీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మాత్రం అమ్మాయి ఒక దగ్గర అబ్బాయి ఒక దగ్గర అయితే ఉంటారనమాట. ప్రభుత్వ పథకాలు రావాలంటే రావు. సో కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి మెర్జింగ్ ఆప్షన్స్ అనేటివి ఈ విధంగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ చూడండి, మెంబర్ మైగ్రేషన్ ఆన్ మ్యారేజ్ గ్రౌండ్స్. ఇదేంటంటే ఒక హౌస్ హోల్డ్ మ్యాపింగ్లోకి మెంబర్ని యాడ్ చేయడం. ఓకేనా, టూ హౌస్ హోల్డ్స్ వేరు ఇంతకుముందు చెప్పుకున్నట్లు. ఇప్పుడు చెప్పేది వచ్చేసి ఒక హౌస్ హోల్డ్ మ్యాపింగ్లోకి ఒక మెంబర్ని యాడ్ చేయడం. అంటే అత్తామామలు ఉన్నటువంటి హౌస్ హోల్డ్లోకి కోడల్ని యాడ్ చేయడం, భర్త ఉన్నటువంటి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లోకి భార్యని యాడ్ చేయడం. ఓకేనా, సో ఈ ఆప్షన్ అనేది ఇలా ఉపయోగపడుతుంది. సో వీటికి సంబంధించి మీరు డైరెక్ట్గా మీ యొక్క సచివాలయంకి వెళ్ళండి. సో మీ సచివాలయంలో ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీ గారిని లేదా డిజిటల్ అసిస్టెంట్ గారిని అడగండి. సో వారి యొక్క లాగిన్లో ఎన్బిఎం లాగిన్లో అయితే ఈ ఆప్షన్స్ అనేటివి అవైలబుల్లో ఉన్నట్లయితే సో ప్రభుత్వం అయితే చెప్పిందనమాట. సో ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. సో ప్రస్తుతానికి మాత్రము హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించిన ఆప్షన్స్ అనేటివి ఇవి రెండు మాత్రమే ఉన్నాయి. స్ప్లిట్టింగ్ ఆప్షన్ అనేది ఇంకా రాలేదు. ఫస్ట్ యాడ్ అవ్వండి, యాడ్ అయిన తర్వాత మళ్ళీ రిమూవ్ అయ్యేదానికి స్ప్లిట్ అయ్యేదానికి సంబంధించిన ఆప్షన్స్ అనేటివి వస్తాయి. సో ఇలా మనకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి సో ఖచ్చితంగా మీరు ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండడము చాలా అవసరం. ఎందుకంటే ప్రజెంట్ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అనేది ఒకటి జరుగుతుంది. ఈ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ద్వారా
ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఒక బెనిఫిట్ కార్డ్ అనేది ఇవ్వబోతుంది. అంటే కుటుంబానికి ఒకే కార్డ్ ఇచ్చి ఆ కుటుంబానికి సో ప్రభుత్వము ఏ ఏ పథకాలు ఇవ్వబోతుంది అనే దాని మీద కూడా ఒక క్లారిటీ అయితే ఇవ్వనుందనమాట. ఈ సర్వేలో కూడా ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ డేటా ఆధారంగానే జరుగుతున్నాయి. అలానే మనకు రాబోయే రోజుల్లో జనగణన అనేది ఒకటి స్టార్ట్ అవబోతుందనమాట. ప్రజెంట్ గృహగణన అనేది జరుగుతుంది. అంటే ఒక గృహంలో ఎంతమంది ఉన్నారు, ఆ గృహానికి సంబంధించిన వివరాలన్నీ కూడా నమోదు చేసుకుంటున్నారు. 2027 లోపల మనకు ఈ యొక్క జనగణన కంప్లీట్ అయితే కాబోతుంది. సో కాబట్టి ఎవరైనా సరే రీసెంట్‌గా మ్యారేజ్ చేసుకునేటువంటి వాళ్ళు హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లోకి భార్యని యాడ్ చేసుకోవాలనుకుంటే మంచి అవకాశము. అలానే 2 హౌస్ హోల్డ్స్ ఉంటాయి. వాటిని ఒకే హౌస్ హోల్డ్‌లోకి మెర్జ్ చేసుకోవాలనుకున్నా గానీ ఇదే మంచి అవకాశం అనమాట. సో ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. సో ప్రస్తుతానికైతే అవైలబుల్‌లో ఉన్నాయి. వర్క్ అవుతున్నాయి కూడా. సో స్ప్లిట్టింగ్ ఆప్షన్ వచ్చిన వెంటనే కూడా నేను మీకు వివరంగా తెలియజేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్‌తో ఆన్‌లో పెట్టుకోవడం ద్వారా ఇలా మీకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అనేటివి డైలీ కూడా మీకు కంటెంట్ రూపంలో మన ఛానల్ ద్వారా పోస్ట్ చేయబడుతుంది. సో వీడియోలో ఖచ్చితమైన సమాచారం అయితే మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. ఒకవేళ మీరు కామెంట్ చేసినట్లయితే అర్థం కాలేదని ఖచ్చితంగా రివ్యూ వీడియోతో మరొక ఇన్ఫర్మేషన్‌తో అయితే వస్తాను. ఇప్పుడు చేసిన వీడియో కూడా అలానే జరిగింది. ఫస్ట్‌లో నేను చేసిన వీడియోకి చాలామంది కన్‌ఫ్యూజ్ అయిపోయారనమాట. సో అందువల్ల మళ్ళీ వీడియో అయితే చేసి మీకు అప్లోడ్ అయితే చేస్తున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మా టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ అవైలబుల్‌లో ఉంది.